హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ల్యాంప్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు సో ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ 1-to-1 సెషన్స్ 15,000 రూపీస్ అవుతుంది కదా, మీరు గ్రూప్ ట్రైనింగ్ కనుక పెడితే ఒక 5 మెంబర్స్ అలాగా యూ కెన్ రెడ్యూస్ ప్రైస్, మీకు కూడా ఒక సో 10,000 లెక్కన వేసుకుని 5 మందికి 50,000 వస్తుంది కదా, 15,000 మేళ 50,000 మేళ అన్న సజెషన్స్ ఇస్తున్నారు. సో బట్ గ్రూప్ ట్రైనింగ్ ఇస్తే మీకు సాటిస్ఫాక్షన్ చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ట్రైనింగ్ ఉంది అండ్ 10 o'clockకి మేము స్టార్ట్ చేయాలి, బట్ ట్రైన్ ఇంకా నెల్లూరుకి రాలేదు. ఇలాగ గ్రూప్ ట్రైనింగ్ కనుక అయితే సో ఒకరి కోసం మిగతా వాళ్ళని వెయిట్ చేయించలేము కదా, సో ఒకరు లాస్ అయిపోతారు. దట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీస్ ఉంటాయి, ఒక్కొక్క రకమైన స్కిల్స్ ఉంటాయి. కాబట్టి మన ట్రైనింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కామన్ అయినా కూడా 1-to-1 సెషన్లో ఇచ్చేటువంటి గైడెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో అనదర్ ఆస్పెక్ట్, ట్రైనీస్కి ఏంటంటే అకామిడేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు జనరలీ వీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ అవుట్ సైడ్. అకామిడేషన్ బయటకు ప్రొవైడ్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వచ్చాయి, లైక్ సార్ క్లీన్లీనెస్ సరిగ్గా లేదు, అక్కడ హోటల్ బాయ్స్ సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని ఫ్యూ ఆఫ్ ది ట్రైనీస్ నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మా ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లోనే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం ట్రైనింగ్ రోజు. అయితే ఈ ట్రైనింగ్ డే వచ్చేటప్పుడు 8 o'clock మార్నింగ్ 6 to 8 లోపల కానీ, ఈవినింగ్ నైట్ వచ్చే పని అయితే 7 లోపల వచ్చేయాలి. ఆఫ్టర్ 7 వీ డు నాట్ గివ్ పర్మిషన్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రిమిసెస్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ అర్లీ ఇట్స్ ఓకే, బిఫోర్ ప్రీవియస్ డే ఆల్సో, ముందు రోజు కూడా మీరు రావచ్చు. బట్ మీరు ఏం చేయాలి, ఈవినింగ్ 7 గంటల లోపల వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇది అకామిడేషన్ ప్రొవైడ్ చేసి, సో కార్ట్ ఉంటుంది, యూ కెన్ టేక్ రెస్ట్. అండ్ దెన్ కొన్ని హ్యాండ్ బుక్స్ ఉంటాయి రిలేటెడ్ టు బిజినెస్, హౌ టు హ్యాండిల్ అండ్ ఆల్. సో యూ కెన్ ఫోకస్, యూ కెన్ రీడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ కెన్ టేక్ రెస్ట్. అండ్ దిస్ ఈస్ ఇది వాష్రూమ్ అండ్ మ్యాక్సిమం క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తాం. ట్రైనీస్ కూడా వాట్ ఐ రిక్వెస్ట్ ఈస్, వన్స్ యూ కమ్ యూ హ్యావ్ టు ట్రీట్ దిస్ యాజ్ యువర్ హోమ్ ఓన్లీ అండ్ అట్మోస్ట్ క్లీన్లీనెస్ టు బి మెయింటైన్. మీరు వచ్చేది నేర్చుకోవడానికి, సో మీరు నేర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు కాబట్టి నా బాధ్యతగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. పోయేటప్పుడు ఎంత నీట్గా రూమ్ ఉందో అలాగే నీట్గా మెయింటైన్ చేసేటట్టు చూసుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.